నమస్తే. పరితాపముగని ఆడిన పలుకుల మరచితివో అనే ఒక అపురూప రచన త్యాగరాజస్వామి వారు సృష్టించారు. మనోహరి అనే రాగాన్ని. ఈ రచనకు కూడా చాలా విశేషం ఉందన్నమాట. త్యాగరాజస్వామి వారు 10 పూటలలో ఆయన్ని కరుణిస్తానని రాములు వారు చెప్తారు. అది గిరిపై నెలకొన్న గురి తప్పక కంటి అనే రచనలో చెప్తారు. శహన రాగంలో ఇందులో కూడా చెప్తారనమాట. 10 పూటలపై కరుణించదననుచు అని అన్నావే, ఆ మాటలు మర్చిపోయావా అని త్యాగరాజస్వామి వారు రాముల వారిని అడుగుతున్నారు. మనోహరి రాగం. ఈ రాగం కూడా త్యాగరాజస్వామి వారి సృష్టి. రూపకతాళం. పరితాపముగని ఆడిన పలుకుల మరచితివో, నా పరితాపముగని ఆడిన పలుకుల మరచితివో, నా పరితాపము గని ఆడిన పలుకుల మరచితివో, నా పరితాపము గని ఆడిన పలుకుల మరచితివో, నా పరితాపము గని ఆడిన పలుకుల మరచితివో, నా పరితాపము. సరిలేని సీతతో సరిలేని సీతతో సరయు మధ్యమున, సరిలేని సీతతో సరయు మధ్యమున, పరితాపము గని ఆడిన పలుకుల మరచితివో, నా పరితాపము. వరమగు బంగారు ఓడను, వరమగు బంగారు ఓడను, వరమగు బంగారు ఓడను మేరయుచు 10 పూటలపై, వరమగు బంగారు ఓడను మేరయుచు 10 పూటలపై కరుణించెదననుచు, కరుణించెదననుచు క్రీగనులను త్యాగరాజుని పరితాపము, కరుణించెదననుచు క్రీగనులను త్యాగరాజుని పరితాపము గని ఆడిన పలుకుల మరచితివో, నా పరితాపము గని ఆడిన పలుకుల మరచితివో, నా పలుకుల మరచితివో, నా పలుకుల మరచితివో, నా పరితాపముగని
చక్కటి కృతి ఇది. రాముల వారు సరయూ నది మధ్యలో బంగారు ఓడలో ప్రయాణిస్తూ ఉండగా చెప్పారట, 10 పూటల్లో నిన్ను కరుణిస్తానని. ఆ మాటలు మర్చిపోయావా తండ్రి అని త్యాగరాజస్వామి వారు రాముల వారిని అడుగుతున్నారన్నమాట. మనోహరి రాగం, రూపక తాళం. వచ్చే పాఠంలో ఈ కృతి నేర్చుకుందరు కానీ. అంతవరకు సెలవు.